offer bhog to Baba. It's a very, very special day. So, so many, all of us had lot of love while offering bhog to Baba. So, ఓం when శాంతి Baba was అందరికీ accepting చాలా ప్రేమ ఉంది. Baba was బాబాకు భోగ్ ఆఫర్ చేసేటప్పుడు looking బాబా at all the children బాబా భోగ్ను స్వీకరించారు. పిల్లలందరి వంక చూశారు. అందరూ and giving very, ప్రతి very ఒక్కళ్ళు lovable drishti. ప్రతి ఒక్కళ్ళకు చాలా చాలా ప్రియమైన దృష్టిని బాబా ఇచ్చారు. Lot of love and bhavna. నేను చెప్పాను బాబా పిల్లలకు ఎంతో భావన ప్రేమ ఉంది అని. And lots of love. బాబా పిల్లలు ఫ్లవర్స్ ను భోగ్ను ఎంతో ప్రేమను పంపించారు బాబా Bhavna you have. అని చెప్పాను. బాబా చెప్పారు మరి ఎంత Love and bhavna భావన in the ప్రేమ children. మీకుందో బాబా కూడా అంత అంత ప్రేమ భావన పిల్లలపై ఉంది అని చెప్పారు. మరి బాబాకు మన మీద ఎలాంటి భావన ఉంది? That each one of you బాబా చెప్పారు బాబాకు తెలుసు మనలో ప్రతి ఒక్కళ్ళు to your stage of perfection, divinity. సంపూర్ణ స్థితికి చేరుకుంటున్నారు. Children so have bhavna. సో And the bhavna మీరు వారసులైన పిల్లలు మీకున్న భావనతో మీరు పురోగతి సాధిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. బాబా చెప్పారు భావన అంటే అది చాలా పెద్ద శక్తి. మరి బాబా యొక్క భావన మీకు సహాయపడుతుంది. మరి నేను నవ్వుతూ అన్నాను బాబా మాకు ఎంతో భావన ఉంది మీరంటే అన్నాను. మరి బాబా అన్నారు బాబా కూడా ఎంతో భావన ఉంది పిల్లలంటే అన్నారు. మరి కొన్ని నిమిషాలు అలా పంచుకున్నాము. తర్వాత బాబా ఎంతో ప్రేమగా భోగును స్వీకరించారు. పిల్లలు ప్రేమగా చేశారు కాబట్టి బాబా స్వీకరించారు. మళ్ళీ నేను అన్నాను బాబా మీకు ఈరోజు కొత్త గెస్ట్ ఉన్నారు కదా సూక్ష్మవతనంలో అన్నాను. బాబా నవ్వారు. మరి నేను అడగటానికి నేను రెడీగా ఉన్నట్టు బాబా వెయిట్ చేస్తున్నారు. I also feel that you should offer bhog. మరి నేను కూడా మిమ్మల్ని అందరినీ కలవాలని అనుకుంటున్నాను. మరి దాదికి కూడా మీరు భోగ్ ఆఫర్ చేయాలి అన్నారు. తర్వాత కొన్ని నిమిషాల్లో దాది కనిపించారు చాలా నవ్వుతూ. మరి దాది నుండి నేను దృష్టిని తీసుకున్నాను. దాది కూడా నవ్వుతూ ఉన్నారు. నేను అన్నాను దాది బ్రహ్మ భోజనం మీకోసం తీసుకొచ్చాను అన్నాను. దాది నవ్వుతూనే ఉన్నారు. బాబానే దాదీకి బ్రహ్మ భోజనాన్ని తినిపించారు. అది చాలా కాలం తర్వాత అలా జరిగింది. సూక్ష్మవతనంలో జరిగింది. మరి భోగ్ను స్వీకరించారు ఎంతో ప్రేమగా. కొన్ని క్షణాల తర్వాత బాబా చెప్పారు బాబా నుండి ఏవైతే దాది పొందారో వాటన్నిటికీ తను ఉదాహరణగా అయ్యారు. దాని వలన దాది అందరినూ ప్రేరణ ఇవ్వగలిగారు. మీరందరూ కూడా దాదిని చాలా ప్రేమగా చాలా గౌరవంగా చూడగలుగుతున్నారు. దాని వలన బాబా ఇంకా చెప్పారు తన దివ్య గుణాల్లో ఒకటి అంకిత భావం, స్వచ్ఛమైన మనసు.
she became మరి my partner. అది సేవలో ఉపయోగపడింది అన్నారు. మరి ఇంకా బాబా చెప్పారు, తను నా భాగస్వామి అయ్యారు ఇప్పుడు అన్నారు. మరి బ్రహ్మ బాబా ఎప్పుడైతే ఫరిస్తాగా అయ్యారో తన పాత్ర సాకారంలో ముగిసింది, శరీరం Then she కథ was ముగిసింది. chosen అప్పుడు to be Baba's instrument. దాదిని Baba chose to be బాబా my body సేవకురాలుగా to not only ఎన్నుకున్నారు. బాబా తన provide దాది శరీరాన్ని or give Murli, ఉపయోగించటం but lot of sustenance. రథంలాగా మొదలుపెట్టారు. బాబా ఎంతో పాలన కూడా ఇచ్చారు. Baba's own మురళిని children రివైజ్ provide చేయటం, lot of sustenance మరి through Dadi. ఎంతో మందికి పాలన లభించింది ప్రపంచవ్యాప్తంగా గుల్జార్ దాది ద్వారా. So I said, looking at Dadi, మరి నేను said, చెప్పాను this దాది వంక చూస్తూ, దాది నాకు ఈ ఆలోచన వచ్చింది, serve Yajna in a different way now. యజ్ఞాన్ని ఇంకా వేరే విధంగా సేవ చేయాలి యజ్ఞంలోని, Yeah. మరి యజ్ఞానికి సపోర్ట్ చేయాలి అని. And see that how completion of Yajna మరి ఎలా యజ్ఞం through పూర్తి అవుతుందో my love, my faith, whatever I could offer. దానికోసం నా ప్రేమ, నా యొక్క నమ్మకం ఏదైతే నేను She said, అందించగలనో Dadi also దానికి thought తయారుగా అన్నాను. that మరి now she wants దాది to అన్నారు, do some దాదికి కూడా అదే big ఆలోచన role, ఉంది. settlement. మరి ఇప్పుడు ఇంకా సూక్ష్మంగా చాలా పెద్ద పాత్రను ఫరిస్తాల్లో So I said, ఏంజెల్లా you were always doing service. చేయాలి అన్నారు. మరి నేను చెప్పాను, దాది మీరు ఎప్పుడు సేవ చేస్తూనే ఉన్నారు Different time is moving. అన్నాను. దాది అన్నారు, టైము So చాలా different ఫాస్ట్ గా service in the world, వెళ్తుంది కాబట్టి నేను ఇంకా but also పెద్ద సేవ many చేయాలనుకుంటున్నాం. మరి కొత్త సేవ also will ఆత్మలందరూ చాలా తీవ్రగతిలో వెళ్ళే విధంగా for యజ్ఞం కోసం, బ్రాహ్మణ పరివారం కోసం ఇంకా కొత్త సేవను మొదలు I said, పెట్టాలి అనే ఆలోచన నాకు కూడా ఉంది అని దాది అన్నారు. amazing that you called నేను her బాబాకు చెప్పాను, బాబా ఇది అద్భుతం, మీరు ఈ శివ జయంతి రోజున తనని పిలుచుకున్నారు Baba said that her అన్నాను. memorial మరి బాబా అన్నారు, తన స్మృతి చిహ్నం, is worshipped on Shiv Jayanti. మరి తన స్మృతి చిహ్నమే శివబాబాతో శివ జయంతి రోజు పూజలు అందుకుంటుంది అన్నారు. మరి తన స్మృతి కూడా అది ప్రాక్టికల్ గా జరిగింది. ఆ స్మృతి చిహ్నం They always show the chariot of Shiva, మరి ఎప్పుడు చూపిస్తారు కదా శివుడి వాహనాన్ని. but actually we know ఎలా చూపిస్తారు శివుడి వాహనాన్ని? want to show. నందీశ్వరుడు అంటే అది నిజమైన శరీరం. And also they have a very small bull. మరి దాంతో పాటు చిన్న నందిని కూడా పెడతారు. Memorial. ఆ చిన్న నందే గుల్జార్ దాది స్మృతి చిహ్నం. Shiva. మరి ఎప్పుడైనా శివుడికి పూజ చేయటానికి వెళ్ళినప్పుడు Big మరి bull and the small one. శివుడితో పాటు పెద్ద నందిని, చిన్న నందిని కూడా So పూజిస్తారు. Dadi was listening and smiling. మనం చూడొచ్చు. మరి దాది నవ్వుతూ వింటున్నారు. మరి చూడొచ్చు అది. Very proud whatever Baba is saying, but very sweetly just బాబా smiling. చెప్పేదానికి తను ఎంతో Dadi, గర్వంగా నవ్వారు. మరి దాది మా అందరి తరపున ఎంతో ప్రేమ, ప్రియస్మృతులు అంటే తను కూడా అన్నారు, పరివారాన్ని అంతటకు అందరికీ ఎంతో ప్రేమ. she said, good example, right example. అందరికీ ప్రేమ అన్నారు. మరి బాబా చెప్పారు, దాది మంచి ఉదాహరణగా That example అయ్యారు. మరి మీరు కూడా ఆలోచించవచ్చు, ఆ ఉదాహరణలో ఉన్న దాది ఉదాహరణగా అయిన దాంట్లో ఏ లక్షణాలు ఉన్నాయి చూసుకొని మీరు మీ వంక కూడా చూసుకోండి అని చెప్పారు బాబా. మరి నేను భోగు, పూలు, బాబా ఇవన్నీ మీకు తెచ్చిన బహుమతి అన్నారు. బాబా చెప్పారు, నేను కూడా పిల్లలకు గిఫ్ట్ ఇస్తాను అన్నారు. బాబా ఎలా అయితే
వరదానాల వరదాతో అలాగే as I am known to be ever benevolent all the time. పిల్లలకు కూడా మరి నన్ను కళ్యాణకారి You can also become master అంటారు. benevolent. ఎప్పుడు మీరు కూడా అలా మాస్టర్ కళ్యాణకారులుగా Don't look at what others are, whether they're giving or not. అవ్వాలి. But మిగతా you receive వేరే వాళ్ళ all వంక things. చూడొద్దు, There's వాళ్ళు no ఇస్తున్నారా one లేదా అని. That's Baba. మీరు Baba is so మీరు కూడా nice. మాస్టర్ వరదాతలుగా, మాస్టర్ కళ్యాణకారులుగా ఉండాలి. అదే బాబా గిఫ్ట్ మీకు ఇచ్చేది మీ పుట్టినరోజుకి, మీ బర్త్డేకి అని పిల్లలకు చెప్పారు. మళ్ళీ బాబా చెప్పారు, చాలా చాలా అదృష్టవంతులు, లక్కీ. Moving forward. మరి ఇంకా ఇంకా పురోగతి సాధిస్తున్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి మీరు కూడా బాబా దగ్గరకు దాది వచ్చినట్టుగానే రావచ్చు అని చెప్పారు బాబా. తర్వాత ఎంతో ప్రేమ, ప్రియ స్మృతులు ఇద్దరి వద్ద నుండి అందరికి లభించాయి. ఓం శాంతి. Om Shanti. Welcome to ఓం శాంతి. Parivar. అవ్యక్తి పరివారానికి స్వాగతం. Our Dadi Guru Sarji's Avyakt presence into our Avyakti Parivar. So gift from God. ఇప్పుడు మనం గుల్జార్ దాదిని అవ్యక్తి పరివారంలోకి ప్రత్యక్షం చేసుకుంటున్నాం. మరి అదే బాబా నుండి వచ్చిన గిఫ్ట్, స్వీట్ సైలెన్స్, మధురమైన నిశ్శబ్దం. మోహిని దీది నుండి ఇప్పుడు విందాం. భగవంతుడి దగ్గర నుండి లభించిన బహుమతి మధురమైన, సూక్ష్మమైన శాంతత. If we had to describe Dadi's qualities, దాది యొక్క లక్షణాలను గురించి చెప్పాలంటే అవి అనంతమైనవి. అన్ని ఎన్నో దివ్య గుణాలు దాదిలో ఉన్నాయి. ఒక రూపంలోనూ ఇంకొక రూపంలోనూ ఎప్పుడు ఉంటాయి. తన ఆలోచనలు, తన కర్మలు, మాటలు, తన తెలివి, తన ప్రేమ, దివ్య గుణాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి ఏవి మెయిన్వి అని చెప్పాలి అంటే తను ఒక మంచి అందమైన గులాబీ పువ్వును చూస్తే అందులో మంచి సువాసన ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ముఖ్యమైన అసలైన లక్షణం ఏంటంటే తను ఎంతో మధురంగా ఉండేవాళ్ళు, స్వీట్ గా ఉండేవాళ్ళు. దాది ఎంతో వినయంగా, గౌరవప్రదంగా ఉండేవారు. దాది ఎప్పుడు భగవంతుని సేవాదారిని, రథాన్ని అని గుర్తుంచుకునేవాళ్ళు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది అలా ఉండేవాళ్ళు. ఒకసారి మేము దాదిని అడిగాం, వీళ్ళకి ఈ మాట చెప్పండి అని. కొన్ని నిమిషాలు ఆగి నిశ్శబ్దంలోకి వెళ్ళి చెప్పారు, నేను అలా చెప్పలేను అన్నారు. దాది మీరు చెప్తే చాలా బాగుంటుంది అంటే దాది అన్నారు, నేను చెప్పలేను అన్నారు. ఎందుకంటే నా పాత్ర భగవంతుని రథము. సో ఆ రథాన్నిగా ఉండి నేను ఆ మాట చెప్పలేను వాళ్ళకు అన్నారు. మరి ఎప్పుడు తను ఆ అవగాహనలో ఉండేవాళ్ళు. దాదిలో ఆ అవగాహన ఎప్పుడు ఉండేది. తను చాలా కేర్ఫుల్ గా అదే దృష్టితో ఉండేవాళ్ళు. నేను భగవంతుని, నేను బాబా యొక్క రథాన్ని అనే దృష్టిలోనే ఉండేవాళ్ళు. సో ఎప్పుడు అదే స్థితిని కొనసాగించారు. 40 ఏళ్లకు పైన అదే స్థితిలో కొనసాగారు. ఆ దృష్టిలోనే దాది ఆ అవగాహనలో నేను ఎవరి రథాన్ని అనే దృష్టిలోనే ఉండేవాళ్ళు. మరి ఎంతో గౌరవం బాబా మీద తనకు, అంత గౌరవంతో తను బాబా లాగా అవ్వటం మొదలు పెట్టారు.
మరి So, yeah. బాబా తన రథంలో లేకపోయినప్పుడు కూడా But when we just go and take drishti, వెళ్ళి దాది నుండి దృష్టిని we always తీసుకుంటుంటే felt Baba is there. మేము ఎప్పుడు బాబా ఉన్నట్టుగానే అనిపించేది మాకు. So once I asked, we have some of us ఒకసారి here. మేము కొంతమంది వెళ్ళాము, నేను అడిగాను She said, దాదిని. you all come to meet Baba, no? దాది అన్నారు, మీరందరూ బాబాని I కలవటానికి have వచ్చారు to కదా meet Baba. అన్నారు. I సో have మరి to మా meet బాబాని Baba. నేను ప్రత్యక్షం పరచాలి కదా, So what బాబాని lovely part, తోనే what ఉండాలి very కదా lovely అన్నారు. job. అంత Uh, ప్రేమపూర్వకమైన పాత్ర తనది. humility, but ఎంతో also ఎంతో dignity. But she gave that to all హ్యూమిలిటీ, of us. As I said, ఎంతో she నమ్రత, started by being ఆ, sweet and దివ్యత మనకిచ్చారు, రాయల్టీ మనకిచ్చారు. so today Daddy ఈరోజు దాది in her angelic form is in తన southern regions. దైవీ రూపంలో, పరిస్థిత రూపంలో, ఏంజలిక్ రూపంలో ఉన్నారు. Daddy was in certain regions even when she was in ఇంతకు ముందు కూడా not here. శరీరంలో ఉన్నప్పుడు కూడా దాది సూక్ష్మవతనంలో ఉండేవాళ్ళు. కానీ I think it ఇప్పుడు was ఇది joyful for her also to be completely free చాలా from body. ఆనందదాయకమైన రోజు. శరీర బంధం నుండి కంప్లీట్ గా విముక్తి చెందారు. సూక్ష్మవతనంలో హాయిగా ఉన్నారు. నేను అది చూడగలుగుతున్నాను, అది ఎలా తను ఎలా హరిస్తాలా ఎగురుతూ ఉన్నారు అనేది. మరి ఒక క్షణం మనం కూడా దాదిని ప్రత్యక్షం చేసుకొని దాదిని సూక్ష్మవతనంలో మనం కూడా గమనించవచ్చు. ప్రతి సాయంత్రం 12 రోజులు, ఈ రోజు మొదటిది 13 రోజు 12 భోగును బాబాకు, మళ్ళీ దాదికి కూడా భోగు తీసుకువెళ్తాం, పెడదాము భోగును. దానితో పాటు దాది గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుందాం. నేను జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, ఢిల్లీలో జ్ఞానం వచ్చినప్పటి నుండి దాది గుల్జార్తోనే ఉన్నాను. నేను చాలా చాలా బాగా గౌరవప్రదమైన స్నేహం మా మధ్యలో ఉండేది. తన పాత్రను నేను గుర్తించాను. తాను కూడా నాతో ఎప్పుడు చర్చించేవాళ్ళు. ఎన్నో ఎన్నో విషయాలు మా మధ్యలో చర్చకు వచ్చేవి. మేము ఇద్దరం కలిసి ఎంతో ఎంతో సర్వీస్ చేశాము, సేవ చేశాము. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను దాదితోనే ఉండేదాన్ని. We decided that we will continue Dadi's 31 facets of Diamond Dadi. మేము అనుకున్నాము, మేము దాది యొక్క డైమండ్ దాది యొక్క ఈరోజు సఫాయి గురించి, సచ్చాయి, సఫాయి, సాద్గి గురించి కూడా మాట్లాడుకుందాం. జానకి దాది సత్యత, స్వచ్ఛత, సింపుల్ గా ఉండటం, సరళత, స్వచ్ఛత, సరళత. बाबा की एक है दया, जो हमको कचरे से निकाल के अपना बनाया, फिर अच्छा बनने की है दुआ. బాబా ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనల్ని మంచిగా దీవెనలు ఇస్తూ మనని బాగా బాగా మంచిగా చేశారు. బాబాకు ఎంతో దయగా మన మన కర్మబంధాల నుండి వికర్మలను వినాశనం చేశారు. నేను ఇప్పుడే మరణంలో ఒక మురళి చదివాను. ఒక దృశ్యం నా ముందుకు వచ్చింది. బాబా కరెంట్ దే రహా హై. పిల్లల ఏవైనా అవగుణాలైనా
అవగుణాలు, బలహీనతలు బాబా వాటిని తీసివేయటానికి కరెంట్ ఇస్తూ ఉన్నారు బాబా వాళ్ళకు పిల్లలకు. बच्चों पर तरस पड़ता है बाबा को। इस बच्चे की जो यंत्र బాబా అంటే పిల్లలకు దప్పిక ఉంటుంది. अंदर अंदर जो ఈ खामी పిల్లల్లో ఉన్న बच्चा बहुत अच्छा है। ఏదైనా తక్కువదనం ఉంటే అది తొలగిపోవాలి. పిల్లలు మంచోళ్ళు, వాళ్ళల్లో ఉన్న दया कृपा బలహీనతలే మంచివి కాదు. అంత బాబా మన మీద దయా కృపను చూపించే వాళ్ళు. बच्चे ఉమ్, को దయ దయ పిల్లల్ని రక్షిస్తుంది, కృప పిల్లల్ని మారుస్తుంది. होली में पढ़ा ना तो मुझे सीन सामने आई। इतना మరి बाबा కరెంట్ का అందుకనే ఒక खास సీన్ तरीके से దృశ్యం ముందుకు बहुत వచ్చింది. दृष्टि दिया था। బాబా ఎంతో దృష్టి ऐसे बाबा देता है। పవర్ఫుల్ గా ఇచ్చారు. బాబా అలానే ఇస్తారు. अभी परसों बाबा को हमने कहा कि पीछे నిన్న బాబాకి మేము इतना చెప్పాము, वातावरण पावरफुल, బాబా जब बाबा दृष्टि दे रहा है, వాతావరణం ఎంత बच्चे ने శక్తివంతంగా देखा, ఉందంటే బాబా దృష్టి ఇస్తూ ఉన్నారు. నేను నేను हमको నేను స్క్రీన్ మీద చూడగానే ఎంత పవర్ఫుల్ గా ఉంది దృష్టి, మనల్ని లాగి వేస్తుంది, ఆకర్షిస్తుంది. ఆ जैसे దృష్టి परम धामवासी बना देता है, आवाज से परे लेके जाता है, లాగేసి ఈ భూమి మీద నుండి పరంధామవాసిగా मस्त कर చేసేస్తుంది. देता है। दिल कहता है, శాంతి ये भी ప్రేమలో ఎంత మస్తుగా इतने చేస్తుందంటే हजार लोग बैठा रहे మరి हैं, మనసు చెప్తుంది కదలకుండా అలానే ఉండిపోవాలని ఉంటుంది. వేల మంది కూర్చున్నా గాని బాబా అందరినీ శాంతంగానే చేస్తున్నారు. जबरदस्ती नहीं, జబర్దస్తిగా ఏం చేయట్లేదు, ప్రేమగా చేస్తున్నారు. दुआ है बाबा की हमारे पर कृपा। తన తన దీవెనలు మనల్ని అలా చేస్తున్నాయి. Om Shanti. ఫోన్లో So కనెక్ట్ welcome to our series Diamond Dadi. Today is day 11. Heart strong, not by asking. డైమండ్ దాదికి సుస్వాగతం. Moini Didi. మరి అడగకుండా వింటాం గురించి ఇప్పుడు మనం మోహిని దీది దగ్గర నుంచి విందాం. అడగకుండా సాధించటం. It's so beautiful that he's saying ఎంతో బాగుంది దాది చెప్పటం. or mercy on us and మరి compassion. దయ, కృప, కరుణ, God's compassion is that భగవంతుడి whatever little కరుణ, differences we have, ఏ all ఏ will be removed. లోపాలు ఉన్నా కానీ అవన్నీ I think తొలగిపోతాయి. that's what I understood when Baba అదే said, నాకు "I have bhavana అర్థమైంది. in my బాబా children," నాకు చెప్పినప్పుడు నాకు భావన ఉంది that పిల్లలపై yes, అన్నప్పుడు. sooner or later they will reform అవును, and remove that పిల్లలందరూ difference, become number one. త్వరగానే మరి Reflection more than అభివృద్ధి chintan is బాగవుతారు important. అనేది మరి మనన చింతనం చాలా When there is ముఖ్యం. Manan Chintan, I am creating that image within me. మనన చింతనప్పుడు నాలో ఆ రూపాన్ని నేను తయారు చేసుకుంటున్నాను, ఆ మూర్తిత్వాన్ని. No time for waste thoughts. There are మరి not even వ్యర్థం moments for చేయటానికి waste thoughts because టైమే ఉండదు. కొన్ని క్షణాలు కూడా వ్యర్థం వైపు understand వెళ్ళవు. my part నా పాత్ర నాకు అర్థమైంది. and how important is the time of Very. confluence stage. మరి సంగమయుగం ఎంత ముఖ్యమో తెలిసింది. Our thoughts have to be elevated, words have మన to be ఆలోచనలు powerful, ఉన్నతంగా ఉండాలి, మాటలు very loving. శక్తివంతంగా ఉండాలి, దృష్టి ప్రేమగా ఉండాలి. And each one of us, I have to మనలో play my ప్రతి part ఒక్కళ్ళు accurately. ప్రతి ఒక్కరూ నా పాత్రను చాలా Whatever way యాక్యురేట్ I have to be కరెక్ట్ గా ప్లే cooperative, చేయాలి. to be supportive, నేను ఎలా సహయోగిగా ఉండాలో, yes, ఎలా అయితే ఆధారంగా ఉండాలో యజ్ఞం కోసం, యజ్ఞాన్ని because really most సరిగ్గా important చూసుకోవటానికి అలా ఉండాలి. for all నిజంగా of us ముఖ్యమైనది ఏంటంటే మనకు ఈ సమయంలో sustain yajna because
We are యజ్ఞాన్ని sustained by ఎలా యజ్ఞాన్ని ఎలా పాలన ఇవ్వాలి, ఎందుకంటే మనకు యజ్ఞం పాలనిస్తుంది. we are sustained by yajna. మనకు By యజ్ఞం Brahma మనకు Bhojan. పాలనిస్తుంది. Whatever we got, బ్రహ్మ భోజనం ద్వారా ఏదైతే మనకు Baba యజ్ఞం నుండి లభిస్తుందో provides us. మరి బాబానే ఇస్తున్నారు అదంతా. So this feeling మరి ఈ యొక్క భావం, that ఈ I am ఫీలింగ్, నేను not only responsible, బాధ్యతగా ఉండటమే but very మాత్రమే కాకుండా చాలా చాలా సపోర్టింగ్ గా కూడా ఉండాలి. I always say to Baba, సపోర్ట్ గా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను బాబాకు, in the Baba, Laukic world with the Laukic family, one does లౌకిక so much. పరివారంలో, లౌకిక ప్రపంచంలో మరి And here not only I am doing ఎంతో for yajna, తిరుగుతూ ఉంటాము, కానీ I ఇక్కడ మాత్రం always feel మనం యజ్ఞంలో whatever I am doing is చేయటమే for Baba. కాకుండా నేను ఏదైతే యజ్ఞంలో Baba has సేవ given చేస్తున్నదో me అదంతా బాబా కోసం everything. చేస్తున్నాను. బాబా ఇచ్చారు నాకు ఈ పాత్ర పాలించటానికి, నేను ఈ పాత్రను Sometimes more renunciation, పోషిస్తున్నాను. more sacrifices required. ఒక్కోసారి ఎక్కువ త్యాగాలు కావాల్సి But వచ్చినా Baba గుర్తుంచుకోండి, gives, బాబానే, will multiply your బాబా every బాబా ఇచ్చిన interaction and give you that reward right here. మనం చేసిన ప్రతి Not in ఉన్నత eternity, కార్యాన్ని it will be బాబా infinite, but ఎన్నో here రెట్లు పెంచి మళ్ళీ ఇస్తారు. you ఇప్పుడే will be ఇక్కడే happy, you ఇస్తారు. will have contentment, స్వర్ణయుగం దాకా ఎదురు you will చూడక్కర్లేదు. go, yeah, మనకి yes. సంతృప్తి ఉంటుంది, ఇంకా బలం వస్తుంది, If ఇంకా only I am doing, then ఉత్సాహం it will be ఉంటుంది. limited. నేనే చేస్తున్నాను అనుకుంటే అది చాలా I have మితమైన done భావనే. enough, I am tired, నేను చాలా I చేశాను, am నాకు అలసట వచ్చింది, నేను ఇంకా చేయలేను, ఇలాంటివన్నీ But when వస్తుంటాయి. Baba gives కానీ బాబా ఇచ్చినప్పుడు శక్తి, then బాబా you ఇచ్చినప్పుడు will be in unlimited. అప్పుడు అనంతంగా So చేయొచ్చు. Dadi Janki was one of that example. మరి దానికి ఒక ఉదాహరణ. I know when we go into her room, మరి నాకు తెలుసు, మేము తన రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు హెల్ప్ చేయటానికి. మరి తను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే తను లేచి ఆ క్లోజెట్ తెరిచి that means ఇచ్చేవాళ్ళు so much తీసి. into her, అంటే what she తనలో has to do, what she has to give. ఏం చేయాలో, ఏం ఇవ్వాలో అనేది ఎంతో ఉండేది. So very focused on what she has to be. తను ఎలా ఉండాలో దాని మీద No competition. చాలా ఫోకస్డ్ గా ఉండేవాళ్ళు. There is పోల్చుకోవటం, so much I can పోటీ do, పడటం I can be ఉండేది unique కాదు. in my part. Why I have to look at anyone? నేను చాలా అయినప్పుడు That's నేను why ఇంకా I వేరే say వాళ్ళ వంక Baba's ఎందుకు main చూడాలి? teachings are మరి బాబా యొక్క never చెప్పిన ask for anything. మెయిన్ Of course, శిక్షణ there is ఏంటంటే material దేనికి things, ఎవరిని acceptance, అడగాల్సిన what is అవసరం లేదు. meant, ఆ స్పష్టత మనలో more ఉండాలి. acceptance, మరి more service. ఎక్కువ సేవ, ఎక్కువ Just be very, very స్వీకరించి చేయగలగటం, truthful and also సత్యతగా simple. ఉండటము. When మరి you are simple, సింపుల్, you are able to సరళంగా use ఉండటం resources. కూడా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే మనం సరళంగా ఉన్నప్పుడు And it's so మనకు amazing కావలసిన since ఆ, 1 year when I see అన్ని సమకూరుతాయి. మరి ఈ సంవత్సరం నుండి నేను చూస్తున్నాను, మరి దాది యొక్క సరళత మనందరి మీద ఎంత పెద్ద ప్రభావం ఉందో truth, తెలుస్తుంది. మరి simplicity and truth. సరళత, సత్యత కూడా, సత్యత వల్ల Whether it is nature, whether it is souls, ఆటోమేటిక్ గా they are drawn. ప్రకృతి స్వభావం గాని But if there is అన్ని lack of కూడా simplicity, యజ్ఞం you వైపుకు see, oh, ఆకర్షింపబడతాయి. మరి the అవి way you wear or do things, సరళత్వం లేకపోతే మనం చేసే విధానం, మనం ఉండే విధానం మిగతా ఆత్మల మీద ప్రభావం ఉండదు. of మరి simplicity దాదికి and ప్రత్యేకమైన లక్షణం ఉండేది, సరళత, సత్యత. sachai and ఈ sadhana. రెండు ఉండే, We సచ్చాయి, all should reflect సాద్గి. on that and see in our life. మనం అందరం దాన్ని ప్రతిబింబిస్తూ మన జీవితంలో మనం చూసుకోవాలి. These two
దాదీని అలా అనుసరిస్తున్నామా అని ఈ 2 లక్షణాలు Om Shanti. సరళత, సత్యత. ఓం శాంతి. Om Shanti. So now we will get our Manan Chintan, the art of churning point. And just want to let you all know that today is Shiv Jayanti. Happy ఇప్పుడు Shiv మనం Jayanti. మనన చింతన పాయింట్ ఈరోజు శివ జయంతి. హ్యాపీ శివ జయంతి అందరికీ. మరి చివరిలో మనం బాబా యొక్క జెండాను ఎగరేద్దాము. మీరందరూ తయారుగా వచ్చారా? మరి ఈరోజు యొక్క పాయింట్ చూద్దాం. Om Shanti, everyone. Good ఓం evening. శాంతి అందరికీ. గుడ్ ఈవినింగ్. I'm going to be very brief today because ఈరోజు చాలా I think there is this deep desire to be in silence today. క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే మనందరం చాలా సైలెన్స్ లో ఉందాం అనుకున్నాం. ఈరోజు Didi was sharing about మరి compassion. జరిగిపోయిన Actually, కొన్ని started క్షణాలు the whole message on మరి Bhava. భావన గురించి భావనతో స్టార్ట్ అయింది. And I loved what she shared. దాది చెప్పింది, ఇది చెప్పింది నాకు బాగా నచ్చింది. Aspects of compassion. There is what does compassion for me mean? Compassion, So if I have compassion, what does కరుణ it mean? అంటే And what అర్థం does ఏంటి, compassion నాకు mean అర్థం ఏంటి, for me? So మరి my నాకు compassion నా మీద ఉన్న is కరుణ ఏంటి, that బాబాకు నా మీద ఉన్న what కరుణ I ఏంటి. have to do is that I have to have Manan Chintan. If I have compassion, then I have to show it by doing నాకున్న కరుణతో నేను దాన్ని చూపించాలి అంటే మన మనన చింతన ద్వారా చూపించాలి. మరి మరి వ్యర్థమైన ఆలోచనలు లేకుండా by understanding how important the confluence age is, that's what my compassion means. మరి సంగమయుగం ఎంత I have to play ముఖ్యమో చూసుకోవాలి. accurately. So that's also an aspect of compassion. Me having మరి నా పాత్రను నేను సరిగ్గా పోషించటం, both being responsible and supportive for the yagya. మరి యజ్ఞానికి సేవ చేయటం. Sixth one, understanding that I'm doing it for Baba. I'm not ఆరోది doing it for anyone బాబా else. కోసం First is చేస్తున్నాం ఇది. understanding that I'm doing it for Baba. And the seventh one is that we have to be truthful and simple like Dadi Janki. And Baba's compassion for me. తర్వాత పాయింట్ what does it mean when Baba సింపుల్ says గాను his compassion for us? I liked what Dadi was sharing. ట్రూత్ఫుల్ గాను ఉండాలి. దాది జానకి లాగా సరళంగాను సత్యంగాను ఉండాలి. Protection. బాబా కంపాషన్ అంటే, బాబా కరుణ అంటే And Didi was connecting it to the Bog message. మరి అది Means that Baba is here. Baba has compassion for us and he's here to remove our defects. బాబాకి కరుణ ఉంది, బాబా మనతో ఉన్నారు, ఎందుకంటే మన లోపాలను తొలగించటానికి. For our compassion. At the బాబా మన కరుణకు తిరుగు కూడా ఇస్తారు, ఇప్పుడే ఇస్తారు. Baba's compassion for me elicits contentment within me. It's more మరి strength, that there won't be any tiredness. That's the Strength. fourth one. బలాన్ని ఇస్తారు, Baba's compassion for me means Baba will give me power. And శక్తిని ఇస్తారు. the sixth one is Baba will make me an example like Dadi Janki. బాబా నన్ను ఒక ఉదాహరణ లాగా చేస్తారు, జానకి దాది లాగా. And tomorrow's Manan Chintan point, రేపటి మనన చింతన పాయింట్ we ఏంటంటే, attain things not by asking for them, but our simplicity and truth naturally attract attainments to us. మనలోని సరళత మరియు సత్యత ప్రాప్తులను సహజంగానే ఆకర్షిస్తాయి. Passionate. అవి అడిగితే లభించేవి కాదు. దాది జానకి ఎంతో కరుణతో ఉండేవాళ్ళు. Om Shanti. మనలో సరళత మరియు సత్యత ప్రాప్తులను సహజంగానే ఆకర్షిస్తాయి, అవి అడిగితే వచ్చేవి కాదు.
Om Shanti. Welcome ఓం to శాంతి. and sisters ఆ వ్యక్తి ప్రయాణానికి స్వాగతం. to reach completion. సంపూర్ణతకు చేరుకోవటానికి దాదీలు మనతో పంచుకుంటున్నారు, మనకు తెలియజేస్తున్నారు. जो साथ में बीते पल वो याद आएंगे। तो मैंने कभी ये नहीं समझा मैं टीचर हूँ। నేను ఎప్పుడు అనుకోలేదు నేను టీచర్ని అని, కానీ నేను టీచర్నా గుల్జార్ దాది చెప్పండి. గుల్జార్ దాది అన్నారు, మీరు అంతా నువ్వే అన్నారు. నేను టీచర్ని కాదు అంటున్నారు జానకి దాది. మరి స్టూడెంటా అంటే అని అడుగుతున్నారు ఇంకెవరు. మరి నేను చెప్పనా నేనెవరు? నేను బాబా సంతానాన్ని, స్టూడెంట్ని కాదు, టీచర్ని కాదు. मैं मेरा आज మరి నాకు వరదానాలు ఉన్నాయి. ఈ రోజు చాలా గొప్ప రోజు. दादी के तो मेहमान है, మనం అందరం ఇక్కడ గెస్ట్లు. वंडरफुल वंडरफुल आज ये तो एकदम डायमंड మనందరం వచ్చిన मेरी గెస్టులు. दादी मेरी దాది నా వాళ్ళు. दादी దాది అడుగుతున్నారు, దాది మీరు నా వాళ్ళేనా? నా వాళ్ళు. మస్తు సంతోషంగా ఉన్నారు. शांति దాది మాట్లాడుతున్నారు, ఓం శాంతి. అందరి ముఖాలు చాలా బాగా కనపడుతున్నాయి. सूरतें बहुत अच्छी दिखाई दे रही है। అందరం అతిథులమే కదా, మరి అందరి ముఖాలు చాలా బాగా కనపడుతున్నాయి. అందరి లగ్నము బాబాతో పాటే ఉంది, ఒక్క బాబాతోనే ఉంది. लगन होने के कारण మరి ఒక్క బాబాతోనే లగ్నం ఉండటం వల్ల सब ऐसे लवलीन बैठी है। అందరిలో పిల్లల్లో ఎంతో ప్రేమ లీనమై ఉంది వాళ్ళ బుద్ధిలో. వాళ్ళ బుద్ధి ఇంకెక్కడికో వెళ్ళదు, బాబా మీదకే వెళ్తుంది, ఇంకా ఎవరి మీదకు వెళ్ళదు. तो बाबा है ही, బాబానే. కానీ अगर कोई कहे మరి ఎవరైనా అంటే पर्दा है, लेकिन कैसे किसको మనం करे? మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎవరిని అనుసరించాలి? నేను చెప్తున్నాను, को न देख, ఇంకెవరిని చూడొద్దు. मेरी दादी तो चैतन में है। మన దాది అయితే చైతన్యంలో ఉన్నారు, ఎదురుగా ఉన్నారు. उनके एक एक गुण को, తన లక్షణాలు, తన గుణాలు, चलन को తను अगर देखे తను నడిచే తీరు చూస్తే तो कैसे दानत की है, हम भी कर మరి ఎలా తను ధారణ చేశారో అలా మనం కూడా ధారణ చేయొచ్చు. तो हम మరి జానకి దాదినే ధారణ చేయగలిగితే మనం కూడా చేయొచ్చు, సహజంగానే ధారణ చేయొచ్చు. जो चलन से दिखाई देता है, ఏదైతే తన నడవడికతో చూపించారో से समझ में అది వినటం ద్వారా नहीं है। వినటం ద్వారా తెలిసేవి కాదు, बाबा हमारे सामने है కానీ ప్రాక్టికల్ గా బాబా మన ముందున్నారు. और एक एक एक्टिविटी देखे बाबा की మరి ఒక్కొక్క కార్యాన్ని, బాబా కార్యాన్ని చూసి रही है। మరి అనుసరించటం అందరికి వస్తుంది కదా. మరి अगर हम అలా attention रखें अपने ऊपर, మన మీద మనం గమనాన్ని ఉంచుకొని, रहती है मन मन में कुछ न कुछ ఎందుకంటే మనసులో ఎంతో కొంత స్మృతి అయితే ఉంటూనే ఉంటుంది. మరి हमारा बाबा ही है। ఆ స్మృతి లేకుండా మనం బాబాని को बिठा గుర్తుంచుకోలేము. బుద్ధిలో బాబాని కూర్చోబెట్టండి, మరి ఇంకేమీ ఉండదు. బుద్ధిలో బాబానే ఉంటారు, బాబా ఖజానాలే వస్తాయి. మరి బాబా చేయగలిగింది మనం ఎందుకు చేయలేము? की बात है। మరి మనం అటెన్షన్ ఇవ్వాల్సింది అంతే. योग माना ही है యోగం అంటేనే సమానంగా అవ్వటము. समान बनना।
యోగ మీన్స్ బికమింగ్ ఈక్వల్. యోగం అంటేనే సమానంగా అవ్వటం. ఓ ఇద్దరు దాదీలు భలే ఉన్నారుగా. ఓ दादी ओ मीठी దాది నా మధురమైన దాది. किया हमको प्यार कितना कोई क्या दे सकेगा ఎంత ప్రేమనిచ్చారు దాది, ఇంకెవరు ఇవ్వలేనంత ఇచ్చారు. है दुलार जितना दादी ओ मीठी दादी किया हमको प्यार कितना दादी ओ मीठी दादी किया हमको प्यार कितना. ఇద్దరు వింగ్స్ లాగా అయిపోయారు, రెక్కల్లాగా ఎక్కడికైనా ఎగిరిపోగలరు. Om Shanti. It was so beautiful, right? It just went into that time. Both dadis, when they meet, it's just amazing. Wonders happen. And still, they are together and they are doing wonders. Okay, so today is very auspicious day. So it's our Baba's birthday, our birthday. So of course, we will cut our cake in subtle region with Baba, but today we will only do our flag hosting. And I'm sure you must have prepared something little flag at your ఈరోజు place. మనం జెండా ఎగరేద్దాం. Fine, you can కేక్ hold the కాకూడదు, flag in your జెండా heart. ఎగరేద్దాం. మన So గుండెల్లో just మనం జెండాని ఎగరేసుకోవచ్చు. just మనం sit మొదలు in పెడదాం. silence. 2 నిమిషాలు Think about నిశ్శబ్దంతో what ఆలోచిద్దాం. it